గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత చక్కగా చేయడానికి మనకు ధర్మం ఏమి ధర్మం, మన ధర్మం ఏంటో తెలుసా? సనాతన ధర్మం. మన ధర్మం ఏం చెప్తుంది? ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనం ధర్మ రక్షణలో ఉండాలి. ఎందుకంటే మన ధర్మం ఎవరి జోలికి వెళ్ళదు. అందరినీ కూడా అహింసో పరమో ధర్మ. అహింసో పరమో ధర్మ అంటే అహింస ఉండడమే ప్రతి మంచి ధర్మంగా చెప్పింది. అలాంటి ధర్మం ఇంకొకటి కూడా చెప్పింది, అహింసో పరమో ధర్మ ధర్మ హింస తదైవచ. మరి ఆ ధర్మానికే విఘాతం కలిగితే మనం ముందుండి కొట్లాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మొదటి లైకే పరిమితం అవుతున్నాము. అహింసో పరమో ధర్మ చెప్పింది కాబట్టి హింస చేయకూడదు అంటుంది. కానీ దాని తర్వాత చెప్పిన శ్లోకం ఏంటి? ధర్మ హింస తదైవచ. ఈ ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం ముందుండి కొట్లాడి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ ధర్మం బాగుంటేనే మనం బాగున్నాము. మన ధర్మం లేకపోతే మనం లేము. ఎందుకంటే మన దేశం మీద జరిగిన దాడులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఈరోజు ఇంతగా ఉన్నామంటే దానికి కారణం మన ధర్మమే. కాబట్టి ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలా. ఇంకొకటి ఏమి తెలుసా? మన ధర్మం ఏం చెప్తుంది? అహింసో పరమో ధర్మ చెప్పిన తర్వాత అలాగే చెప్తుందంటే ఇప్పుడు ఎవరి జోలికి కూడా పోదు. మనం అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అంటే మనం అందరం మంచిగా ఉండాలని కోరుకునే ధర్మం ఏకైక ధర్మం సనాతన ధర్మం, మన ధర్మం. ఆ హిందువా ముస్లిమా మంచివాడా చెడ్డవాడా ఉన్నవాడా లేనివాడా ఏది చూడదు. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాల. సర్వే జనా సుఖినో భవంతు. మరి అక్కడితో ఆగిపోయిందా అంటే అక్కడికి కూడా ఆగిపోలే. లోకా సమస్త సుఖినో భవంతు. నిజంగా లోకాలు 14 లోకాలు అంటారు కదా. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల భువర్ణ సువర్ణ మహర్ణ తపోసత్య లోకాలు 14 లోకాలు ఉంటే 14 లోకాలు ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మంచిగా ఉండాలనుకునే కోరుకునే ఏకైక ధర్మం మన ధర్మం, సనాతన ధర్మం. మరి ఇంత మంచి ధర్మంలో పుట్టి మనం మాత్రం మన ధర్మానికి విఘాతం కలిగితే నాకేమి లేని మనం ఇంట్లో కూర్చుంటున్నాం. ఎన్నో దాడులు జరుగుతున్నాయి, మన మీద చాలా జరుగుతాయి. కానీ మనం మాత్రం పట్టించుకుంటున్నాం, మన దాకా రాలేదు కాబట్టి అలా ఎప్పుడు కూడా ఉండొద్దు. ధర్మానికి విఘాతం కలిగితే మొదటి వరుసలో నిలబడి దాంట్లో మనం ముందు ఉండాలా. అది మన ధర్మం నేర్పింది. మన మునులు ఋషి పరంపరలో ఎంతో మంది మన ధర్మం గురించి తన ప్రాణాలు అర్పించారు. ఎవరి కోసం అర్పించారు? మరి వాళ్ళు మంచి అనిపించదు కాబట్టి ఈరోజు మనం ఇంత ధైర్యంగా ఇన్ని వేడుకలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలా. చాలా మంది ఎలా చెప్తారంటే భారతదేశం గొప్పతనం చాలా గొప్ప. ఎందుకంటే ఇక్కడ నీళ్లు పవిత్రం, భూమి పవిత్రం, ఇది జన్మభూమి, కర్మభూమి. ప్రపంచాన్ని గడగడలంచినటువంటి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి మొత్తం గెలుస్తాడు. చివరికి భారతదేశం చేతిలో ఓడిపోతాడు. అయినప్పటికీ కూడా భారతదేశ సరిహద్దుకి మెసేజ్ పాస్ చేస్తాడు. అయ్యా నేను ప్రపంచాన్ని గెలిచాను, భారతదేశం సరిహద్దులో ఉన్నాను, దాని మీద నేను విజయానికి పోతున్నా అంటాడు. వీడు చెప్పినా వినలేదు. ఎందుకు పోయావు నాయన? పోయావు కానీ అక్కడ నుంచి నాకు 5 వస్తువులు తీసుకొనిరా, అక్కడ నుంచి మట్టి తీసుకొనిరా. అక్కడ మట్టి పవిత్రం, నా పూజా గదిలో పెట్టుకొని నేను పూజ చేస్తాను. అక్కడ నుంచి జలం తీసుకురా, ఆ జలం సంప్రోక్షణ చేసుకుంటాను. అక్కడ భగవద్గీత తీసుకురా, రామాయణం తీసుకురా. అక్కడ నుంచి ఒక గురువుని తీసుకురా, ఆ గురువుని నేను గురువుగా చేసుకుంటున్నటువంటి చెప్పిన ధర్మం సనాతన ధర్మం, అది మన ధర్మం. ఇంత మంచి ధర్మంలో పుట్టి మన ఒక పుస్తకానికి పరిమితం కాలే. 4 వేదాలు అలాగే 18 పురాణాలు, ఉప పురాణాలు, మళ్ళీ 108 ఉపనిషత్తులు, దానికి ఉపనిషత్తులకు ఉపనిషత్తులు, రామాయణ మహాభారతం భాగవతం 1, 2 ఎన్ని చెప్పాలి? ఏమని చెప్పాలా? ఎంత శాసించాలి నా ధర్మం గురించి? ఇది నా జన్మ ఏమంటే భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఇంత మంచి దేశంలో పుట్టిన సగర్వంగా చెప్పుకోవాలా. అందు గురించి ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాటుపడతారని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.